అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'గలీవర్ ట్రావెల్స్ లాపుటా రాజ్యం' నుంచి రెండో భాగం వినేద్దాం. ద్వీపంలో రెండవ అంతస్తుకు చేరాను. నా చుట్టూ జనం ఆత్రంగా పోగయ్యారు. నన్ను ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశారు. నాకేమీ ఆనందం కలగలేదు. వాళ్ళు వింత జీవుల్లాగా ఉన్నారు. తలలు నిటారుగా మెడ మీద నిలబడట్లేదు. మెడ నుండి కుడివైపుకు గాని, ఎడమ పక్కకు గాని వేలాడినట్లు వాలిపోయి ఉన్నాయి. కళ్ళు లోతుగా ఉన్నాయి. వాళ్ళ దుస్తులపై బొమ్మలు ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవిగాక సంగీత వాద్యాలు ఇలాంటివన్నమాట. గ్రహాల కదలిక గురించి వీరికి చాలా భయం. భూమి సూర్యునికి దగ్గరగా కదిలిపోతుందేమో, సూర్య ప్రతాపానికి, వేడికి తట్టుకోలేక సర్వనాశనం అయిపోతుందేమో అని భయంతో ఉంటారు. వారి లెక్క ప్రకారం మరో 131 సంవత్సరాలకు అలాంటి ప్రళయం సంభవిస్తుందని అనుకుంటారు. అప్పుడు అంతా సర్వనాశనమే. ఇలా విపరీత ఆలోచనలతో, భయాందోళనలతో నిత్యం ఒత్తిడిలో బతుకుతుంటారు. సుఖనిద్ర కరువైంది. ఏ విషయం పైన ఇష్టం లేవు. వినోదం అంటే అస్సలు కిట్టదు. ఉదయం ఒకరినొకరు కలిస్తే వేసే మొదటి ప్రశ్న, సూర్యుడు బాగున్నాడా? ఆరోగ్యంగానే ఉన్నాడా? ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు తేడాలేమైనా కనిపించాయా? తోకచుక్క నుంచి ఎలా తప్పించుకోవాలి ఒకవేళ తోకచుక్క రాలితే? ఇవే ప్రశ్నలు. ఒక నెల గడిచింది. వారి భాష పూర్తిగా తెలిసింది. రాజు ప్రశ్నలన్నిటికీ మర్యాదతో, విధేయతతో సమాధానాలు చెప్పాను. తేలియాడే దీవి నుండి బయటపడి ఫిబ్రవరి 16న నేను మొదట కాలు మోపిన బాల్నిబార్బీ చేరాను. అక్కడ నుండి ఒక పర్వతం పక్కగా 3 మైళ్ళలో ఉన్న అకాడమీకి నేను ప్రయాణమయ్యాను. లాగడాలో రాజు నెలకొల్పిన అకాడమీ ఒక పెద్ద భవంతిలో ఉంది. 500 గదులు, ఒక్కొక్క చోట వేరువేరు పనులు, ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రతి గదిలోనూ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. మొదటి గదిలో ఒక పనివాడు ఏకాగ్రతతో పనిచేస్తున్నాడు. చేతుల నిండా మసి, జుత్తు, గడ్డం పొడవుగా పెరిగాయి. చిరిగిన దుస్తులు శరీరం ఒకే రంగు. ఈ ప్రాజెక్టు ప్రణాళికలో 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. పుచ్చకాయల నుండి సూర్యకిరణాలను ఉత్పత్తి చేయాలట. తన ప్రాజెక్టు విజయవంతం అవుతుందని పూర్తి నమ్మకం ఉందన్నాడు. అప్పుడప్పుడు తగినన్ని పుచ్చకాయలు దొరకటం లేదని బాధపడుతుంటాడు. నా ప్రాజెక్టు విజయవంతం కావాలని ఆశ. నాకు విజయం లభించాలని ఆశీస్సులు ఇవ్వు అన్నాడు. తప్పకుండా అలాగే జరుగుతుందని అతనికి చిన్న బహుమతి ఇచ్చి బయటపడ్డాను. మరో గదిలో మంచు నుండి తుపాకీ మందు తయారు చేస్తారట. ఇంకో ప్రాజెక్టు ఆర్కిటెక్ట్ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, మొదట ఇంటి కప్పును నేల మీద నిర్మించేశాడు. దాని మీద గదులకు గోడలు కడతారట. వానికి కిటికీలు, తలుపులు బిగించి అంతా తయారయ్యాక పైకి లేపి ఇల్లు నిలబెట్టి సిద్ధం చేస్తాడట. పైగా తేనెటీగ, సాలేడు వీటి గూళ్ళు ఇలాగే నిర్మిస్తారు కదా, మనం ఎందుకు చేయలేము అని అతని వాదన. మరో ఆవిష్కరణ, ఒక గుడ్డివాడు చాలామంది అంధులకు శిక్షణ ఇస్తున్నాడు. ఇంటి గోడలకు వేసే రంగుల మేళవింపు కోసమై అనేక రసాయనాలను కలుపుతున్నాడు. వాని వాసనను బట్టి, స్పర్శను బట్టి వాటి రంగులను అర్థం చేసుకొని ముందుకు సాగాలి. మరో గదిలో ప్రాజెక్టు వ్యవసాయానికి సంబంధించినది. దుంగలను ఉపయోగించి పొలం దున్నడం, దీనివలన నాగలికి
పశువులకు, కూలీలకు పెట్టవలసిన ఖర్చులన్నీ ఆదా అవుతాయట. ఒక ఎకరం పొలం తీసుకుని 8.5 అంగుళాలు తవ్వి అందులో అనేక రకాల ఫలాలు, ఖర్జూరం లాంటివి, కూరగాయలు వేశారు. పొలంలోకి సుమారు 600 జంతువులను పంపించారు. అవి ఆ పళ్ళు, కూరగాయలు పూర్తిగా తిన్నాయి. ఆ పశువులు అటూ, ఇటూ పొలమంతా కలియతిరిగినందున నేల గుల్లబారుతుందట. వాని పేడ ఆ నేలకు సహజ ఎరువు. ఇంతవరకు సరే. వారు ఆశించినట్లు కొత్త పంట ఏమీ పండలేదు. మరో గది నిండా బూజులు. లోపల మనిషి ముందే హెచ్చరించాడు. జాగ్రత్తగా లోపలికి రా. ఒక్క బూజు కూడా చెదరనీయకు. ఏమిటో మన జనాలకు ఎప్పటికి బుద్ధి వస్తుందో. ఈ ప్రపంచంలో ఎన్నెన్ని రకాల కీటకాలున్నాయి. అవి కూడా గూళ్ళు అల్లుతాయి. కానీ మూర్ఖుడైన మనిషి కేవలం పట్టుపురుగు అల్లిన గూడులోంచి మాత్రమే దారం తీసి వస్త్రాలను నేస్తున్నాడు. సాలెపురుగుల గూళ్ళ నుండి దారం తీయగలిగితే రంగుల అద్దె ఖర్చు తగ్గిపోతుంది అన్నాడు. కొన్ని విచిత్ర అనుభవాల తర్వాత అకాడమీలో మరో విభాగంలోకి అడుగుపెట్టాను. అక్కడ ఒక మహనీయుని దర్శన భాగ్యం కలిగింది. అతడు విశ్వకర్మ. మానవ జీవితాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాము అన్నాడు. మరో గదిలో 2 గొర్రెల మీద ప్రయోగం. అనేక రకాల జిగుర్లు, ఖనిజాలు, కూరగాయలు నూరి ద్రవం చేసి ఆ గొర్రెలకు లేపనంగా పూసి వాని చర్మం మీద వెంట్రుకలు, ఉన్ని మొలవకుండా ఆపగలమా? అది వారి ప్రాజెక్టు. మరో విభాగం. ఇక్కడ ఆచార్యులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. స్పెక్యులేటివ్ ద్వారా బోధన. దానికి ఒక యంత్రం సహాయపడుతుంది. విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కరూ వేదాంతం, రాజనీతి వీటి మీద పుస్తకాలు రచించొచ్చు. ఆ యంత్రంలోంచి అనేక పదాలు బయటకు ఉత్పన్నమవుతాయి. వానిని అలవోకగా ఉపయోగించి పుస్తక రచన చేయవచ్చు. మరో ప్రాజెక్టు. బహుభాషలు నేర్చిన నిపుణుడు ఇక్కడ ఆచార్యుడు. భాషల్లోంచి అక్కరలేని అన్నిటినీ తీసేస్తున్నాడు. కేవలం నామవాచకాలు మాత్రం మిగిల్చాడు. అవి చాలట భాష నేర్చుకోవడానికి. ఎంతో తేలికగా ఎన్నో భాషలు నేర్చుకోవచ్చుట. ఈ అకాడమీలో జరుగుతున్న పరిశోధనలు, ప్రాజెక్టులు, ఆచార్యుల బోధనలు, ఆ పోకడలని చూసి నా తల తిరిగిపోయింది. ఆహా! ఏ మనుషుల్రా! వీరు సృష్టిని వక్రించి ప్రతిసృష్టి చేయాలని ప్రయత్నిస్తున్నారు కదా! వీరి ఆలోచనలు వెర్రితలలు వేస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయో అనిపించింది. అయోమయంగా అనిపించింది. మిగతా కథ రేపు వినేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.